Hello viewers, welcome to Achievers Academy. In this session we are going to discuss one important topic. The name is articles. Okay, articles is the topic that we are going to discuss. మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూస్తున్నాము ఆర్టికల్స్ అనే టాపిక్ పైన దాదాపుగా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు సెషన్లో ఆర్టికల్స్ ఏంటి, ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఓకే వాటికి సంబంధించిన రూల్స్ ఏంటనేది చూద్దాం. So the first of all, articles are the words that come under the parts of speech, adjectives. ఓకే గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ అనేటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా అడ్జెక్టివ్స్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఉంటాయి. ఓకే, ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఓకే, ఎన్ని రకాల ఆర్టికల్స్ ఉంటాయంటే టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, రెండు రకాల ఆర్టికల్స్ ఉంటాయి. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్. Indefinite articles is the first type of article, and the second type of article is known as the definite article. These are the two types of articles that we have in English language. Those two types of articles are definite article and indefinite articles. Generally, any article that may be definite or indefinite, articles are used before the nouns. నౌన్స్కి ముందు ఈ ఆర్టికల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అది గుర్తుంచుకోవాలి మనం. సో ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఎప్పుడు కూడా వాటిని నౌన్స్కి ముందు వాడతామనే విషయం గుర్తుంచుకోండి. నౌన్స్కి ముందు ఆర్టికల్స్ని ఉపయోగిస్తాము. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ దేర్? దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. వన్ ఈజ్ indefinite article, and indefinite articles do not refer to any noun in particular. ఏ నౌన్ గురించి కూడా నిర్దిష్టంగా తెలపనటువంటి ఆర్టికల్స్ని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పుకుంటాము. ఇవి ఏ నౌన్ గురించి కూడా నిర్దిష్టంగా తెలియజేయవు. ఫర్ ఎగ్జాంపుల్, I met a doctor. Look at one sentence. I met a doctor. నేను ఒక డాక్టర్ని కలిశాను. ఇక్కడ ఏ డాక్టర్ అంటున్నాము అంటే ఒక డాక్టర్ని కలిశాను అని చెప్తున్నాను, కానీ ఆ డాక్టర్ ఎవరు అని నిర్దిష్టంగా నేను తెలపడం లేదు. కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని ఇండెఫినిట్ ఆర్టికల్ అని చెప్పుకుంటాము. వన్ మోర్ ఎగ్జాంపుల్, షీ ఏట్ an apple. షీ ఏట్ యాన్ యాపిల్. ఆమె ఒక యాపిల్ని తిన్నది, కానీ అది ఏ యాపిల్ అనేది ఎక్కడ ఎవరు తెచ్చారనే దాని గురించి మనం నిర్దిష్టంగా తెలపలేదు. కాబట్టి ఇక్కడ ఏ మరియు యాన్ రెండింటినీ కూడా ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని చెప్పుకుంటాము, ఎందుకంటే అవి ఏ నౌన్ గురించి కూడా నిర్దిష్టంగా తెలపలేదు కాబట్టి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ నౌన్ గురించి కూడా నిర్దిష్టంగా తెలపదు. ఓకే, సో ఏ యాన్ ఆర్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్. మరి ఏంటి ఏ యాన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఏ యాన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఒక అనే అర్థాన్ని, లేదా ఎనీ ఏదైనా అనే అర్థాన్ని కలిగి ఉంటాయి. సో వీటికి ఉన్నటువంటి అర్థం ఏంటి? ఏ యాన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఒక లేదా ఎనీ ఏదైనా అనే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ డెఫినెట్ ఆర్టికల్. ఓకే, డెఫినెట్ ఆర్టికల్ is the article which is used to tell about a particular person, place or thing. ఒక నౌన్ గురించి నిర్దిష్టంగా తెలపాలి అనుకున్నప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాము. ద అనేది డెఫినెట్ ఆర్టికల్. ద ఈజ్ ద డెఫినెట్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, I met the doctor. ఇందాక చూసాము ఐ మెట్ ఏ డాక్టర్ అంటే ఒక డాక్టర్ని కలిశాను. ఐ మెట్ ద డాక్టర్ అంటే నేను ఫలానా డాక్టర్ని కలిశాను, అంటే నిర్దిష్టంగా ఒక డాక్టర్ని కలిశాను, ఎవరైతే కావాలో ఆ డాక్టర్నే కలిశాను అని చెప్పి నిర్దిష్టమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకుంటున్నాము. సో ఏ డాక్టర్ అంటే ఒక డాక్టర్, ఎవరో తెలియదు. ద డాక్టర్ అంటే పర్టికులర్ డాక్టర్, ఫలానా డాక్టర్ అనే అర్థాన్ని ఇస్తుంది అది. ఇక ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. షీ ఏట్ ద యాపిల్
that I gave her. She ate the apple. ఆమె ఆ యాపిల్ని తిన్నది. ఏదైతే నేను ఆపిల్ ఆమెకి ఇచ్చానో ఆ యాపిల్ని ఆమె తిన్నది. ఇక్కడ పర్టికులర్ యాపిల్ గురించి మాట్లాడుతున్నాము. దట్ ఐ గేవ్ హర్, నేను ఏదైతే ఆమెకి యాపిల్ని ఇచ్చానో ఆ యాపిల్ని ఆమె తిన్నది అని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ద అనే ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకుంటాము. సో ఇట్లా నౌన్ గురించి నిర్దిష్టంగా తెలపలేదు కాబట్టి ఏ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్నాము. మరియు నౌన్స్ గురించి పర్టికులర్ ఫలానా నౌన్ అని తెలియజేస్తున్నాయి కాబట్టి ద అనేటువంటి ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్పుకున్నాము. దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అండ్, దీని యొక్క అర్థం వన్ ఆర్ ఎనీ. సెకండ్ వన్ డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ ఈక్వల్ టు దట్, అంటే అది లేదా ఆ అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇవి రెండు రకాల ఆర్టికల్స్. సో ఇందాక మనం చెప్పుకున్నాము ఆర్టికల్స్ అంటేనే బిఫోర్ నౌన్స్, నౌన్స్కి ముందు వాడతాం మనం. ఆర్టికల్స్ని నౌన్స్కి ముందు వాడతాము. మరి ఏ నౌన్స్కి ముందు వాడాలి అని చూసినప్పుడు ఏ యాన్ అనేటువంటి ఆర్టికల్స్ని మనం ఎప్పుడు కూడా సింగులర్ నౌన్ అయి ఉండాలి మరియు కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. ఓకే, సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్కి ముందు వాడాలి ఎప్పుడు కూడా. సో ఏ యాన్ ఆర్టికల్స్ని సింగులర్ నౌన్కి ముందు మరియు కౌంటబుల్ నౌన్కి ముందు వాడతాము. అదే ద అనేటువంటి ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ని మాత్రం మనం సింగులర్కి ముందు వాడుకోవచ్చు, ప్లూరల్కి ముందు వాడచ్చు, కౌంటబుల్కి ముందు వాడచ్చు మరియు అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు కూడా వాడుకోవచ్చు. అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ నౌన్స్, ఏ నౌన్ ముందైనా కూడా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని వాడుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు ద టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏ అండ్ ద అనేటువంటి ఆర్టికల్స్ని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. వాటిపైనే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేటివి అడుగుతుంటారు. ఇప్పుడు ఈ మూడింటి యొక్క యూసేజ్, ఏ అండ్ ద, ఈ మూడింటి యొక్క యూసేజ్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.